మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరొదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొదే కాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగా అంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయని దేని వాక్య భాగము అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు యొక్క పనిలో, క్రీస్తు యొక్క పరిచర్యలో వారికి ఎదురైన పరిస్థితులను బట్టి, అంటే ఆనాడు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలలో ఉన్న విధానాన్ని అక్కడ గుర్తు చేశాడు. అంటే శ్రమలో, మరణములో నుండి తప్పించుటకు దేవుడు వారికి ఏ విధంగా సహాయపడ్డాడో, ఆ శ్రమ మరణములో నుండి వారు ప్రత్యేకింపబడి ప్రభువుకి సాక్షులై ఉన్న విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే శ్రమతో కూడిన పరిచర్య, శరీరమును నశింపజేసుకుంటూ ఆత్మలో జీవిస్తూ విశ్వాసములో కట్టబడుతూ వారికి ఎదురైన ఆనాటి పరిస్థితులన్నిటిలో వాటిని ధైర్యముగా ఎదుర్కొంటూ వారు ప్రభు పరిచర్య చేసిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను అంటాడు. ఆ ఆసియా ఖండంలో వారికి ఎదురైన పరిస్థితులన్నిటినీ అక్కడ గుర్తు చేసి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే అవన్నీ మీకు తెలపబడాలి, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మేమే కాదు, అవి మేము కూడా తెలుసుకుంటే వాటి నుండి మీరు అనేకమైన విషయాలను పరిచర్య కొరకు మీరు నేర్చుకున్నవారు అవుతారనే విషయాన్ని ఈ పత్రిక ద్వారా పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ శ్రమను గూర్చి మీకు తెలియకునుట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమన్న నమ్మకము లేక ఉండునట్లు అంటాడు. అంటే ఏ దినాన్ని ఏమి సంభవించునో మాకు తెలియదు. అంటే అలాంటి పరిస్థితుల గుండా, అలాంటి సమయంలో వారు తమ ప్రయాణాన్ని, పరిచర్యను సాగించిన వారు ఉన్నారు. శ్రమానుభవములో వారు దేవునితో నడిచేటప్పుడు ఇహ సంబంధమైన అనేకమైన హింసలు, ఇబ్బందులు వారు ఎదురైనప్పుడు వాటిని జయించడానికి దేవుడు వారికి ఎంత శక్తినిచ్చాడో, బలాన్నిచ్చాడో, ఆ బలాన్ని, శక్తిని బట్టి ఆ శ్రమను గురించి ఇక్కడ వారు మాట్లాడుతూ పౌలు అంటున్న మాట ఏమని, అదేదనగా మేము బ్రతుకుదుమన్న నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది అంటాడు. అంటే ఇంకా బలహీనులుగా, శక్తిహీనులుగా, అంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోనికి మేము వెళ్ళిపోయాం. అయినా కానీ ఆ సమయంలో, ఆ సందర్భాల్లో దేవుడు మమ్మలను కాపాడాడు, దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు, దేవుడు మమ్మల్ని బలపరిచాడు. అంటే దైవానుగ్రహము చేత, దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క బలము చేత ఈ శ్రమల గుండా వారు ప్రయాణమవుతున్నప్పుడు వాటిని సహించగలిగిన స్థితి వారికి దేవుడు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే శ్రమ మరణము నుండి తప్పించుటకు, అంటే ఎప్పుడైతే వారు శ్రమించారో ఆ ముందున్న ఆ యొక్క మరణము, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణాన్ని గెలిచి ఆయన జీవాన్ని అనుగ్రహించారో ఆ విధమైన జీవన విధానములో కొనసాగాలంటే ఈ పాటి శ్రమలు, ఇక్కడ ఎదుగుతున్న ఆ యొక్క పరిస్థితులన్నిటినీ అక్కడ పౌలు గుర్తు చేసి చెప్తున్నాడు. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమన్న నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అంటున్నాడు. అంటే మరణ స్థితిని, అంటే జనన మరణాలలో ఆ యొక్క మరణం తర్వాత వారి స్థితి ఏమై ఉన్నదో
వారు గుర్తెరిగారు కాబట్టి మరి ప్రభు కొరకు పరిచర్య కొరకు వారు అంతగా శ్రమించిన వారై ఉన్నారు, అంతగా పరిచర్యలో పాలుభాగస్తులయ్యారు. తమ దేహాలను బట్టి తమ శరీరాలను బట్టి వారు ఏమాత్రమును ఆనందించక సంతోషించక వాటిని మరి అణచుకుంటూ వారికి ఎదురవుతున్న పరిస్థితులను ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే మరియు మృతులను లేపు దేవుని యందే గాని అంటాడంటే మరణాన్ని జయించిన క్రీస్తునందే తప్ప ఆయన యందే తప్ప మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు అంటున్నాడు. అంటే మా మట్టుకు మేము కాదు కానీ మమ్మలను సజీవుడిగా చేసిన మరణం గెలిచి లేచిన క్రీస్తుని బట్టి మేము ఈ విషయాలను తెలియజేస్తూ మా యందే మేము నమ్మిక ఉంచక ఉండునట్లు మరణమగుదుమన్న నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అంటున్నాడు. అంటే ఒకవేళ మేము మరణించినా కానీ ప్రభుతో తిరిగి లేస్తామన్న నమ్మకాన్ని మేము కలిగి ఉన్నాం, నిశ్చయతను మేము కలిగి ఉన్నాం, విశ్వాసతను మేము కలిగి ఉన్నాం. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు వారు ఎదుర్కొన్న పరిస్థితులన్నిటినీ అక్కడ పౌలు గారు పత్రిక ద్వారా గుర్తు చేస్తున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ అందులో విజయము ఆయన ద్వారా, దేవుని ద్వారా, ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, తండ్రి యొక్క ఉద్దేశాల ద్వారానే కలుగుతుంది అనే విషయాన్ని వారు గ్రహించి ఆ విషయాలను గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను అంటున్నాడు. ఎవరో దేవుడే, ప్రభువే వారిని ఆ మరణ స్థితిలో నుండి, అంటే మరణం దాకా అంచుల దాకా వెళ్ళిన వారికి ప్రభు తోడయుండి సహాయుడయుండి వారిని తప్పించి వారిని జీవింపజేసి వారి ద్వారా ఆయన తన కార్యాన్ని జరిగించిన విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును అంటున్నాడు. అప్పుడే కాదు, రాబోయే దినాలలో కూడా ఆయన మమ్మల్ని తప్పించును. ఎందుకంటే మేము ఆయన పనిలో ఉన్నాం కాబట్టి, ఆయన పరిచర్యలో ఉన్నాం కాబట్టి మాకు ఎదురయ్యే ప్రతి విషయంలో ఆయనే మాకు సహాయుడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మమ్మల్ని కాపాడుతున్న విషయాన్ని అక్కడ పౌలు గుర్తు చేయొచ్చు. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా అంటున్నాడు. ఎప్పుడైతే మీరు మా విషయంలో ప్రార్థిస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తూ మా నిమిత్తం పరిచర్య నిమిత్తము మీరు ప్రార్థిస్తున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేసి చెప్తున్నాడు. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అంటున్నాడు. మీ ప్రార్థన సహకారము, మీ ప్రార్థన యొక్క బలము, మీ ప్రార్థన యొక్క విశ్వాసము, మీరు చేయుచున్న ఆ యొక్క పరిచర్య ధర్మములో మా నిమిత్తం మీరు చేస్తున్న యొక్క ప్రార్థనలు ఏవైతున్నావో కొరింథీ సంఘంలో ఉండే యొక్క విశ్వాసులను బట్టి, పరిశుద్ధులను బట్టి పౌలు ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే వారి ప్రార్థన సహకారం ద్వారా మరి దేవుడు వారికి సహాయుడై ఉండి మరణములో నుండి జీవములోనికి వారిని నడిపిస్తూ విశ్వాసములో వారిని స్థిరపరుస్తూ మరి ఏ మరణము నుండి శ్రమ నుండి అయితే వారు తప్పింపబడుతున్నారో ఆ తప్పింపబడి మరి జీవము కలిగిన ప్రభువుని గూర్చి వారు జీవిస్తున్న విషయం ఉన్నదో దాని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అంటున్నాడు. ఒక నిరీక్షణ ఉంది, ఏంటంటే ప్రభు ఎలాగైతే మరణం గెలిచి తిరిగి లేచాడో ఆ విధంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన మేమును కూడా తప్పక మరణం గెలిచి తిరిగి లేచి ప్రభుతో ప్రభు రాజ్యంలో ఉంటాము. ఈ సందర్భంలో మీరు మా కొరకు చేసిన మీ విజ్ఞాపన ప్రార్థనలు బట్టి, మీరు చేసిన ప్రార్థన విధానాన్ని బట్టి అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేసి చివరిగా అంటాడు, అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన అంటే ఎలాంటి కష్టాల్లో మేము ఉన్నా మీరు చేసే ప్రార్థనలు ఏవైతున్నావో ఆ ప్రార్థనలు మాకు విజయాన్ని ఇచ్చేవిగా, విడిపించేవిగా, మరణంలో నుండి జీవములోనికి నడిపించేవిగా ఉన్నవంటున్నాడు. అందుకనే అందువలన అనేకుల ప్రార్థనల ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అంటున్నాడు. మీరు చేసే ప్రార్థనను బట్టి దేవుని కృపను బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంటే కృతజ్ఞత అనగా వారి పట్ల మరి దేవుడు చూపించిన ప్రేమ, వారికి ఎదురైన శ్రమలో కష్టాల్లో మరి సంఘాలు, కొరింథీ సంఘములు అనేకులు చేసిన ప్రార్థన ద్వారా వారు బలపరచబడి, భద్రపరచబడి, విడిపింపబడిన విధానాన్ని అక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి
మనము ప్రభు సన్నిధిలో చేయవలసింది, ఆనాడు వారు శ్రమల గుండా మరణము గుండా తప్పింపబట్టుటకు దేవుడు వారికి ఎలాగైతే సహాయుడై ఉన్నాడో అటు రీతిగా నేడు మనము ప్రభువుని బట్టి పరిశుద్ధాత్మను బట్టి క్రీస్తు యొక్క సాక్షులుగా, క్రీస్తు యొక్క పరిచర్యలో మరణము గెలిచి తిరిగి లేచిన క్రీస్తును మనమును కలిగిన వారమై ఉంటే తప్పక దేవుడు మన యందు తన చిత్తాన్ని జరిగించునని ఉదయకాల సమయమున భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవకెడబాయిక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ మా ఎడల కృప చూపుచు తండ్రి, ఆనాడు నీ సేవకులైన పౌలును వారి యొక్క బృందమంతటిని నాయన శ్రమల గుండా మరణము గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి తోడయుండి సహాయుడయుండి వారిని తప్పించి కాపాడిన దేవా, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మమ్ములను, మా మనవులను మీరు అంగీకరింపజేసుకొని అతి మరణము నుండి పాపము నుండి మమ్మల్ని తప్పించి జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపచేయండి. ఎందుకంటే మరణము గెలిచి తిరిగి లేచిన క్రీస్తుని కలిగి ఉన్న మేము నేడు ఆ యొక్క విశ్వాసములో నిరీక్షణలో కొనసాగుటకు తండ్రి మీరు మాకు అనుగ్రహింపజేసిన కృపను బట్టి ఆ కృపయందు జీవించుటకు మాకు నీ సహాయం దయచేయండి. అయా, మేము బలహీనం ప్రభువా బలపరుచునాయన, మేము రోగులం ప్రభువా స్వస్థపరచునాయన, మీ చేతి గాయముల చేత స్వస్థతను మాకు అనుగ్రహించండి. అయా, ఏప్రిల్ మాసం అంతా మీరు ఎక్కల చోటను కాచి కాపాడి సంరక్షించి మే మాసం మొదటి దినాన్ని రీతిగా ప్రభువా నేను ప్రార్థించుకునే కృపనిచ్చినందుకే వందనాలు. మా ప్రార్థనలు మీరు అంగీకరింపజేసుకోండి. మీ సన్నిధి మాపై ఉంచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ సన్నిధిలో నీ యందు నిలిచి జీవించినట్లు నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని నేను పరిచర్యలో సేవలో మీరు మాకు తోడైండండి. ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిశ్చితమైనో దాన్ని జరిగించమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను దీవించి నాయన జరగబోయే ఎలక్షన్లో మంచి ప్రభుత్వాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నడుచున్నట్లు జీవించినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలను తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.